టీటీడీపీ బాటలో బీఆర్ఎస్ కనుమరుగు కానున్న కారు పార్టీ. బీఆర్ఎస్కు సూట్ పెట్టిన బీజేపీ నేతలు. ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. కమలం నేతల సంచలన స్టేట్మెంట్లు. హస్తం పార్టీతోనే తమ యుద్ధమని ప్రకటనలు. రేవంత్ సీఎం కావడంతో కారు కష్టాలు డబుల్. ఇక గులాబీ పార్టీ పని కథమే. ఇంకేమంటారు, ఇక్కడ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఓ వెలిగి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన గులాబీ పార్టీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేందుకు రెడీ అయింది. రాజకీయ వ్యూహాలు రచించడంలో తనని మించడం లేడని విర్రవీగిన కేసీఆర్ తన స్వహస్తాలతో పూడు పోసిన కారు పార్టీకి అదే చేతులతో సూసైడ్ నోట్ కూడా రాశారు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కనుమరుగయ్యే అవకాశం ఉందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది కదా. ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ మీద ఆధారపడి మాత్రమే ఉంది. అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కొంతమంది కేసీఆర్ తొత్తులు వాస్తవంగా. సో ఇప్పుడు మరి వాళ్ళు అదే రిలేషన్ కొనసాగిస్తారా, లేదంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా లాలూచి రాజకీయాలకు అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ 8 సీట్లుగా పరిమితమైంది. అంటే అది కొంతమంది ఎవరైతే ఈ జిడ్డుగా పట్టుకున్న పార్టీని మటుకు జిడ్డుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్లనే, వాళ్ళ విధానాల వల్లనే. కాబట్టి వాళ్ళు కనుక లేకపోతే పార్టీ బాగుపడుతుంది, లేదంటే బాగుపడదు. ఈరోజు చాలా నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ బీజేపీ యొక్క కొంతమంది వల్ల ఈరోజు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు కష్టాలు అనుభవిస్తూ ఉంది. వాళ్ళు పోరు, కొత్త వాళ్ళు రానియరు, అసలు విధానాలు ఉండవు, ఏముండవు. అంత జిడ్డుగాలు పట్టుకొని దాన్నంత జలగల్లాగా పట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ రక్తాన్ని పిప్పి పీల్చేస్తూ ఉన్నారు కొంతమంది లాలూచి పడేటువంటి నాయకులు. నేను పేర్లు చెప్పను కానీ తెలుసుకోవాలి వాళ్ళు వాస్తవంగా. వాళ్ళు కనుక ఈరోజు ఆ పార్టీ కనుక కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ స్మాష్, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ వస్తుంది. లేదు ఇంకా చేతకాని వాళ్ళగా మాకు చేతకాదని అక్కడే ఉంటే ఇక అలానే బీజేపీ ఆఫీస్లో ఉంటే మాత్రం ఏం చేయలేం. మళ్ళీ కేసీఆర్ కూడా మళ్ళీ రంగంలోకి దిగుతాడు, మళ్ళీ ఊపందుకునే అవకాశం కూడా బలంగా ఉంది.